నెల్లూరు పరిసర ప్రాంత ప్రజలకు అన్ని రకాల క్యాన్సర్ సమస్యలకు ఇప్పటి వరకు ఇతర నగరాలకు వెళ్లాల్సి వచ్చేదని, క్యాన్సర్ రోగులకు నెల్లూరులోనే వైద్య చికిత్సలు అందించాలనే ఉద్దేశంతో మా ఫౌండర్ చైర్మన్ డాక్టర్ పొంగూరు నారాయణ ఆశయాలకు అనుగుణంగా విభాగాన్ని ప్రారంభించామని నారాయణ వైద్య విద్యా సంస్థల కోఆర్డినేటర్ డాక్టర్ బీజు రవీంద్రన్ తెలిపారు. నెల్లూరులో నారాయణ ఆసుపత్రిలో క్యాన్సర్ సేవలు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో వారు వివరాలు వెల్లడించారు. ఈ సమావేశంలో మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ శ్రీనివాసులరెడ్డి, సూపరింటెండెంట్ డాక్టర్ హరిప్రసాద్ రెడ్డి, ఇతర వైద్య నిపుణులు శ్రీ విద్య, మనోభిరామ్, గురుస్వామి, రత్నప్రియ తదితరులు పాల్గొన్నారు. నేను డాక్టర్ బిజు రవీంద్రన్, కోఆర్డినేటర్ నారాయణ మెడికల్. ఈరోజు మార్చ్ 2, 2020 నారాయణ సంస్థకి చాలా ముఖ్యమైన డేట్. ఈ రోజు మేము ఆంకాలజీ డిపార్ట్మెంట్ ప్రారంభించారు. వాళ్ళు డ్రీమ్ ప్రాజెక్ట్, ఆల్మోస్ట్ చాలా ఏళ్ళ నుంచి ఇదే డ్రీమ్ ప్రాజెక్ట్. నారాయణ మెడికల్ ఇన్స్టిట్యూషన్ తరఫు నుంచి డిపార్ట్మెంట్ ఆఫ్ ఆంకాలజీ వచ్చింది. ఈరోజు నెల్లూరు ప్రజలు ఆల్మోస్ట్ అన్ని క్యాన్సర్ ప్రాబ్లమ్స్తో మెట్రో సిటీస్కి వెళ్ళేవాళ్ళు. ఇప్పుడు వరకు హైదరాబాద్ కానీ, చెన్నై కానీ, బెంగళూరు కానీ. సారు ప్రాజెక్ట్ ఏంటంటే ఇంకా నెల్లూరు ప్రజలు ఏ క్యాన్సర్ ప్రాబ్లంతో కూడా ఎక్కడే వెళ్ళకుండా కంప్లీట్ కాంప్రహెన్సివ్ ఇంతవరకు ఆరోగ్యశ్రీ ద్వారా కానివ్వండి, లేదా ఎటువంటి కార్యక్రమాల ద్వారా కానివ్వండి, క్యాంపుల ద్వారా కానివ్వండి, నారాయణ మెడికల్ కాలేజ్ హాస్పిటల్ తరఫున ఎన్నో కార్యక్రమాలు పేదలకి అందుబాటులో తేవడం జరిగింది. అందులో ఇంకొక స్టెప్ హెడ్ వేస్తూ మా ఫౌండర్ చైర్మన్ నారాయణ సార్ మంచి ఆంకాలజీ డిపార్ట్మెంట్ ని స్టార్ట్ చేయాలని సంకల్పించారు. దానికి మాకు ఈరోజు మాతో ఉన్నటువంటి ఆంకాలజీ నిపుణులు కూడా, ఈ క్యాన్సర్ వైద్య నిపుణులు కూడా డాక్టర్ మనోభిరామ్, డాక్టర్ రత్నప్రియ అండ్ డాక్టర్ శ్రీ విద్య గారు మాతో ఉన్నారు. వాళ్ళు ఎంతో అనుభవకులైన ఆంకాలజీ నిపుణులు. క్యాన్సర్ వ్యాధుల్లో నివారణలో కానివ్వండి, ట్రీట్మెంట్లో కానివ్వండి ఎంతో అనుభవం ఉన్నవారు. వారు సేవలు ఈ రోజు నుంచి మన నారాయణ మెడికల్ కాలేజ్ ఆంకాలజీ డిపార్ట్మెంట్ అందరికీ అందుబాటులోకి వస్తాయి. ఈ రోజు నుంచి ఎక్కువ కామన్ గా మా దగ్గరకు వచ్చే పేషెంట్స్ అడిగేది అసలు క్యాన్సర్ రాకుండా ఏం చేయాలి మేడం, ఎట్లా కేర్ తీసుకోవాలి, దీనికైనా పరీక్షలు ఉంటాయా, ఇట్లాంటి క్వశ్చన్స్ చాలా మందిలో ఉంటాయి. సో అందుకనే మన నారాయణ హాస్పిటల్ వాళ్ళు అందరికీ అందుబాటులో ఉచితంగా క్యాన్సర్ స్క్రీనింగ్ ప్యాకేజ్ అనేది ఈ రోజు లాంచ్ చేయడం జరిగింది. ప్రివెన్షన్ ఇస్ బెటర్ దాన్ క్యూర్ అని అంటారు. క్యాన్సర్కి అది చాలా ముఖ్యంగా ఉంటుంది. ఎందుకంటే ఈ క్యాన్సర్ అనేది కొన్ని హ్యాబిట్స్ వల్ల ఎక్కువగా వస్తుంది. అలాగే ముందస్తు పరీక్షలు అంటారు. ఈ పరీక్షలు చేయించుకోవడం వల్ల క్యాన్సర్ మొదటి స్టేజ్ కంటే ముందుగా ఉన్నా కూడా గుర్తించగలుగుతాము. సో అట్లా ఎర్లీగా గుర్తించగలిగితే ట్రీట్మెంట్ క్యూర్ రేట్స్ అనేవి చాలా బాగుంటాయి. సైడ్ ఎఫెక్ట్స్ కూడా చాలా తక్కువగా ఉంటాయి. ఇవి కాకుండా స్క్రీనింగ్ పరీక్షలు అని చెప్పి ఇప్పుడే సార్ చెప్పారు. స్క్రీనింగ్ పరీక్షలు అంటే క్యాన్సర్ పేషెంట్స్ కి మాత్రమే కాదు, నార్మల్ పీపుల్ కూడా క్యాన్సర్ అవేర్నెస్ పెంచుకొని వాళ్ళు ఏమేమి టెస్టులు చేసుకుంటే క్యాన్సర్ని ముందుగా కనిపెట్టుకొని ముందు స్టేజ్లో కనిపెట్టుకొని ట్రీట్మెంట్ సులభంగా అయ్యేలా చూసుకోవడానికి పరీక్షలు ఉన్నాయి. చాలా మందికి అవేర్నెస్ అనేది ఉండదు. ఆ అవేర్నెస్ పెంచడం కోసమని నారాయణ మెడికల్ కాలేజ్ హాస్పిటల్లో స్క్రీనింగ్ టెస్ట్ ఫస్ట్ 1 month ఫ్రీ చేయడం జరిగింది. అంతేకాదు వాళ్ళ పర్సనల్ రిస్క్ ఫ్యాక్టర్స్ బట్టి, వాళ్ళ హ్యాబిట్స్ బట్టి, వాళ్ళ ఆక్యుపేషన్ బట్టి అండ్ వాళ్ళ జెనెటిక్ ఫ్యామిలీ హిస్టరీ బట్టి వాళ్ళు ఇంకేమేమి టెస్టులు చేయించుకుంటే క్యాన్సర్ ప్రివెన్షన్ కానీ లేకపోతే క్యాన్సర్ని ముందుగా డిటెక్ట్ చేసుకోవచ్చు అనేది మేము గైడ్ చేయగలుగుతాం. ఇంకా మనోభిరామ్ సర్జికల్ ఆంకాలజిస్ట్, తర్వాత రేడియేషన్ ఆంకాలజిస్ట్, సాయి రత్నప్రియ రేడియేషన్ ఆంకాలజిస్ట్, తర్వాత మెడికల్ ఆంకాలజిస్ట్ మేడం, వీళ్ళందరూ కూడా డాక్టర్ శ్రీ విద్య మెడికల్ ఆంకాలజిస్ట్, సీనియర్ మెడికల్ ఆంకాలజిస్ట్. సో వీరితో కూడిన మెడికల్, సర్జికల్ అండ్ రేడియేషన్ ఆంకాలజీ సేవలు ఈ రోజు నుంచి స్టార్ట్ అవుతున్నాయి. ఈ సేవల్లో భాగంగా సో ఈరోజు 2 మార్చి 2025 నుంచి 2 ఏప్రిల్ 2025 వరకు ప్రత్యేక స్క్రీనింగ్ ప్యాకేజెస్ స్టార్ట్ చేస్తున్నాము. సో ఈ ప్యాకేజ్లో భాగంగా మహిళలకి సిబిపి, చెస్ట్ ఎక్స్రే, అల్ట్రాసౌండ్ అబ్డామెన్ అండ్ పెల్విస్, తర్వాత మ్యామోగ్రఫీ, ప్యాప్స్మియర్, CA-125 ఈ దాదాపు 5,100 రూపాయలు ఖర్చయ్యే ఈ స్క్రీనింగ్ ప్యాకేజీ ఉచితంగా అందజేస్తున్నాం. అలాగే పురుషులకు ఇదే విధంగా సిబిపి. నా పేరు డాక్టర్ మనోభిరామ్, నేను సర్జికల్ ఆంకాలజిస్ట్ని. గత 7 ఏళ్ళుగా సర్జికల్ ఆంకాలజీ డిపార్ట్మెంట్లో వర్క్ చేస్తున్నాను.
మనం ఇప్పటిదాకా అనుకున్నట్టే స్క్రీనింగ్ పరీక్షల వల్ల మనకి ఉపయోగం అయితే చాలా ఎక్కువ ఉంటుంది. అందరూ ఈ స్క్రీనింగ్ పరీక్షలు ఉపయోగించుకోవాలని నేను కోరుకుంటున్నాను. అదేవిధంగా ఈ క్యాన్సర్ పేషెంట్స్కి ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. కంప్లీట్గా ఎటువంటి ఆపరేషన్ అయినా కూడా మన నారాయణ హాస్పిటల్లో అన్ని చేసుకునే ఫెసిలిటీ అయితే మనకి